హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నానో ఒకసారి అయితే చూడండి. పన్నీరు ముక్కలను చిన్నగా కోసుకొని అందులో ఉప్పు, కారం కలిపి ఒకసారి అయితే డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. తర్వాత 2 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి అందులో అనాస పువ్వు, చెక్క, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, కొంచెం ఆయిల్ వేసి చిన్న స్టవ్ పైన చిన్న మంట మీద పెట్టుకున్నాను. తర్వాత మసాలా దినుసులు, పెరుగు, తరిగిన టమాటాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, వేయించిన పన్నీర్ ముక్కలు అయితే రెడీగా పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టి అందులో ఆనియన్స్, కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ వేయించాను. తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసి పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి అయితే వీటిని కలుపుతున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి అయితే కలుపుతున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అయితే వేసి మరొకసారి అయితే దీనిని కలుపుతున్నాను. తర్వాత తరిగిన టమాటో ముక్కలను అయితే ఇందులో వేస్తున్నాను. టమాటాలు అయితే కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాతనే మిగతా ప్రాసెస్ అనేది చేయాలి. పన్నీర్ బిర్యానీ అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం కారం ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువగా వేసుకోండి. మా పిల్లలు కారం తక్కువగా తింటారని నేను కొంచెం తక్కువగా వేశాను. కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. తర్వాత మొత్తాన్ని ఒకసారి అయితే కలపాలి. ఆ తర్వాత ఒక కప్పు పెరుగు అయితే ఇందులో వేస్తున్నాను. తర్వాత ముందుగా వేయించిన పన్నీర్ ముక్కలను అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఈ పన్నీర్ ముక్కలకు మసాలా పట్టేటట్టుగా ఒకసారి అయితే బాగా కలపాలి. తర్వాత సగం పన్నీర్ ఫ్రైని అయితే తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. 75% ఉడికిన రైస్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను. సగం రైస్ని ఇందులో వేస్తున్నాను. దానిపైన కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పక్కకు పెట్టేసుకున్న పన్నీర్ ఫ్రై అయితే వేసుకుంటున్నాను. పైనుంచి కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను. తర్వాత మిగిలిన రైసులు మొత్తం దీనిపైన అయితే వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పైనుంచి కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను. తర్వాత మూత పెట్టి స్టవ్ మీద ఒక పెన్నం పెట్టి దాని మీద ఈ గిన్నెనైతే పెట్టి ఒక 10-15 నిమిషాలు సన్నటి సెగ మీద అయితే వదిలేయాలి. మా పిల్లలైతే తినడానికి రెడీగా కూర్చున్నారు. పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయ్యింది. వీటినైతే కింది నుంచి ఒక్కసారి అయితే కలుపుకోవాలి.
అంతే అండి పన్నీర్ బిర్యానీ. ఆ తర్వాత దీనిని సర్వ్ చేసుకోవడమే. దీనికి కాంబినేషన్ పెరుగు సలాడ్ అయితే చాలా బాగుంటుంది. పెరుగులో కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర వేసి కొంచెం లైట్గా ఉప్పు వేసి కలిపి అది ఈ బిర్యానీతో తింటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.